సినీ నటుడు నాగచైతన్య, శోభిత త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నాగచైతన్యకు ఇది రెండో వివాహం అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన మొదట సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య శోభితను ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇలా ఏ సినిమాలోనూ నటించని వీరిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. అయితే ఈ విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. తనకు శోభిత పరిచయం ఎక్కడ ఏర్పడింది, ఏంటి అనే విషయాలను ఆయన వెల్లడించారు. నేను నా ఓటీటీ షో లాంచ్ కోసం ముంబై వెళ్లాను. అదే సమయంలో అదే ప్లాట్ఫామ్ ఆమె కూడా ఓ షో చేస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ హోస్ట్ చేసిన షోలోనే మేమిద్దరం తొలిసారి కలిసి మాట్లాడుకున్నామని చైతన్య తెలిపారు. అలా మొదలైన మా పరిచయం ప్రేమగా మారిందని నాగచైతన్య తెలియజేశారు. ఇక శోభిత కుటుంబ సభ్యుల గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. శోభిత కుటుంబ సభ్యులు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు, సొంత కొడుకులాగా చూసుకుంటారు. ఆ కుటుంబంతో నా ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా ఫీల్ అవుతున్నానని చైతన్య తెలిపారు. మా రెండు కుటుంబాలలో చాలా విషయాలు కామన్గా ఉన్నాయి. ఇప్పటికే చాలా పండుగలను మా రెండు కుటుంబాలు కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాయి అంటూ నాగచైతన్య శోభిత కుటుంబం గురించి, ఆమెతో తొలి పరిచయం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.